మాదాపూర్ భాస్కర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భాస్కర్ను హత్య చేసిన తర్వాత 5గురు నిందితులు మాదాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. యువతి తండ్రి రాజు, మేనమామ కుమారస్వామి, బామ్మర్తి నాగరాజు, స్నేహితుడు రాహుల్తో పాటు మరో వ్యక్తి కలిసి హత్యకు పాల్పడ్డారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పోలీసులు వద్ద లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో వివరాలు సేకరించారు. ఇద్దరు కూతుళ్లను వేధించడంతోనే కోపంతోనే మాదాపూర్లో భాస్కర్ను హత్య చేశారని ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. నిన్న రాత్రి శ్రీశ్రీ సూట్లోని కిచెన్లో పనిచేస్తున్న భాస్కర్ను బయటకు పిలిచి కర్రలతో దాడి చేశారని అన్నారు. విషయం తెలుసుకుని వెంటనే భాస్కర్ను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నిన్న రాత్రి మనకి 11:45, 11:50 మధ్యలో నైట్ పూట ఒక డైల్ 100 కాల్ రావడం జరిగింది. ఈ కాల్ సారాంశం ఏంటంటే, ఈ శ్రీశ్రీ సూట్స్ ఏదైతే ఉందో దీని ఆపోజిట్ రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని కర్రలతో కొట్టి పారిపోయినట్టు, అతను అన్కాన్షియస్లో ఉన్నట్టు మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది. దాంతో ఇమీడియట్లీగా మన కాల్ వచ్చిన ఒక 2-3 మినిట్స్లోనే పక్కనే ఉన్న పెట్రో కారు ఫస్ట్ అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక అన్కాన్షియస్లో పడి ఉన్నారు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి అని మనకు చెప్పడం జరిగింది. వెంటనే మన నైట్ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నరేష్ ఎస్ఐ గారు, అలాగే నేను కూడా, అలాగే నైట్ డ్యూటీ ఆఫీసర్లు చేసే ఎన్ఎస్ఓ, ఎన్జెడ్ అందరూ ఇక్కడ అటెండ్ కావడం జరిగింది ఒక 10 to 15 మినిట్స్లో. ఆ టైంలో ఇక్కడ ఒక పర్సన్ పడి ఉండగా ఇక్కడున్న ఎవరైతే రిసెప్షనిస్ట్ శివ ద్వారా తెలిసింది మాకు ఏమనగా, అతను భాస్కర్ ఇదే శ్రీశ్రీ ఎస్టేట్లో ఏదైతే సూట్స్ ఉందో దీంట్లో కిచెన్లో కుక్ కింద పనిచేస్తాడని చెప్పారు. ఇతని గురించి అంతకన్నా ముందు అటాక్ జరిగే ముందు ఒక 10-15 నిమిషాల ముందు ఇద్దరు వచ్చి ఇతని గురించి అడిగినట్టు, వాళ్ళిద్దరూ అతన్ని మాట్లాడుకుంటూ బయటికి తీసుకొస్తే ఇంకొక 2-3 వచ్చి ఆయనతో కట్టెలతో అటాక్ చేసినట్టు చెప్పారు. అటాక్ చేసి ఇంకా పబ్లిక్ గ్యాదర్ అయ్యేటప్పటికి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అతన్ని చూస్తే అంబులెన్స్ పిలిపించి 108 పిలిపిస్తే అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి చనిపోయినట్లు మాకు నిర్ధారించుకోవడం జరిగింది. వెంటనే అటు డెడ్ బాడీని మన కొండాపూర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఉస్మానియాకి తరలించాం. ఉస్మానియాకి తరలించాక ఈ మరణానికి కారణం ఏందని తెలుసుకుంటే మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతడు ఉప్పరపల్లి విలేజ్, వర్ధన్నపల్లి మండలం, వరంగల్ జిల్లాకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించాము. ఇతను గత 2 years నుంచి ఇక్కడ కిచెన్లో కుక్ కింద పనిచేస్తున్నాడు. ఇతను వాళ్ళ ఊరికే చెందిన వరంగల్ జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ 2 ఏళ్లుగా మాదాపూర్లోని శ్రీశ్రీ సూట్స్ కిచెన్లో పనిచేస్తున్నాడు. భాస్కర్ అదే గ్రామానికి చెందిన యువతితో గతంలో చాటింగ్ చేశాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియటంతో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత యువతికి మరొక వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం అయినప్పటికీ భాస్కర్ వేధింపులు ఆపలేదు. యువతి భర్తకు భాస్కర్ కొన్ని ఫోటోలు పంపించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమై ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న మహిళతో పాటు ఆమె చెల్లెల్ని కూడా భాస్కర్ వేధించేవాడు. దీంతో ఇద్దరు కూతుళ్లను వేధించిన భాస్కర్పై కక్ష పెంచుకున్న యువతల తండ్రి తన బావ, ఇతర బంధువులతో కలిసి భాస్కర్పై దాడి చేశాడు. భాస్కర్ హత్య తర్వాత రాజు, అతని బావ కుమారస్వామి లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరి ద్వారా ఈ హత్యలో భాగమైన మిగిలిన 3 గురించి ఆరా తీస్తున్నారు. 3 పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.